హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు చేస్తున్న రెసిపీ పేరు బ్రెడ్ ఆమ్లెట్. కానీ ఇది అందరికీ తెలిసిన రెసిపీనే. నేను కూడా ఈ రెసిపీని ట్రై చేశా. ఈ రెసిపీకి నేను తీసుకున్న ఐటమ్స్ బ్రెడ్ స్లైసెస్, ఎగ్స్, సాల్ట్ అండ్ కారం టేస్ట్కి తగ్గట్టుగా అండ్ గీ. ముందుగా ఎగ్స్ని తీసుకొని బౌల్లో మిక్స్ వేసుకొని బాగా గిలగొట్టుకోవాలి. అందులో సాల్ట్ అండ్ కారం టేస్ట్కి తగ్గట్టు బాగా గిలగొట్టుకోవాలి. ఇలా కొంచెం ఉండలు రాకుండా గిలగొట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి. కొంచెం హీట్ అయిన తర్వాత నెయ్యి ఒక స్పూన్ వేసి బ్రెడ్ స్లైసెస్ అటు ఇటు తిప్పుకుంటూ గోల్డ్ షేడ్లో వచ్చేలా అటు ఇటు తిరిగి వేసుకొని కాల్చుకొని పెట్టుకోవాలి. అలా మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసుకొని ఒక పక్కకు పెట్టుకుందాం. ఇలా మనం ఖాళీగా ఉన్నప్పుడు కొన్ని రెసిపీలు ట్రై చేస్తూ ఉన్నాం అనుకోండి, మనకు కూడా హ్యాపీగా సంతోషంగా ఉంటుంది కదా. అలాగే నేను కూడా చిన్న ఐటమ్స్ నేర్చుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం నూనె వేసుకొని ఇందాక గిలగొట్టుకున్న ఎగ్ని ఆమ్లెట్గా వేసుకుందాం. ఆమ్లెట్ వేసుకొని అది పెద్దగా చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆ బ్రెడ్ అనేది తీసుకొచ్చి ఈ ఆమ్లెట్ పైన కొంచెం ఉడికిన తర్వాత పెట్టుకోవాలన్నమాట. మనకి ఎన్ని కావాలంటే అన్ని ఆమ్లెట్స్ అలా పెట్టుకోవాలి. బ్రెడ్ స్లైసెస్ కొంచెం ఉడికిన తర్వాత దాన్ని ఆ బ్రెడ్ స్లైసెస్ మీదకి అట్లా ఫోల్డ్ చేసుకోవాలి. అలా 4 వైపులా మనం ఫోల్డ్ చేసుకున్న తర్వాత దాన్ని రివర్స్లో తిప్పుకోవాలి. రివర్స్ తిప్పుకున్నాక కొంచెం అది ఉడకాలి కదా, లేదా పచ్చిగా ఉంటుంది, స్మెల్ వస్తుంది, బాగోదు. అలా కొంచెం ఉడికిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి దాన్ని సర్వ్ చేసుకున్నాం. అదిగోండి, అలా సర్వ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకున్నాక బాగుంది కదండి అది బ్రెడ్ ఆమ్లెట్. మా బ్రదర్ వచ్చారు. మా బ్రదర్ వచ్చినప్పుడు మా బ్రదర్ని టేస్ట్ చేసి చెప్పమన్నాను. తిని బాగుందన్నారండి. చాలా బాగుందంట, సూపర్ ఉందని చెప్పారు. అలాగే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేయండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.